జగన్ పాలనలో అన్ని వైఫల్యాలే అని ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎప్పుడో రాలిపోయాయని జనసేన నాయకురాలు రజని ఆరోపించారు. తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినేని లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రజని మీడియాతో మాట్లాడారు. మైనార్టీలకు ఇస్లామిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. రాజధానిగా అమరావతి వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెప్తున్నారని, ఈ నియోజకవర్గానికి సుజనా చౌదరి ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజని అన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే ఎవరినో బరిలో దింపారంటూ రజని ఎద్దేవా చేశారు. కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్ జగనన్న వైఫల్యాలు. అన్నా అంటే గన్ను కంటే ముందు వచ్చేస్తారట. మరి గన్ను వస్తే ఏం ఉపయోగం అండి? రావాల్సింది బుల్లెట్ కదా. ఆ మాదిరిగా బుల్లెట్ రాకపోవడం, ఇక్కడ పథకాలు పండలేదండి. ఉచిత పథకాలు అంటారు, నవరత్నాలు అంటారు. రాలిపోయిన రత్నాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగిపోయినాయి. వీటన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడులు. 300 యూనిట్లు ఇంటికి ఫ్రీగా కరెంట్లు అంటారు, లేకపోతే ఉచిత రుణాలు అంటారు. ముఖ్యంగా ఇస్లామిక్ అండి, ఇస్లామిక్ ఒక కార్పొరేషన్ పెడతానన్న ఉచిత వడ్డీ లేని రుణాలు ఎంతవరకు ఇచ్చారండి? ఈరోజు ముస్లిం సోదరులకి మేము విన్నాము అంటూ ఈరోజు ఈ ఏరియా అండి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ రాష్ట్రానికి రాజధాని వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది విజయవాడ వెస్ట్ అండి. ఎందుకంటే వ్యాపార రీత్యా ఇక్కడ ఏది అమరావతిలో ఏ డెవలప్మెంట్ రావాలన్నా, ఏ సరుకు కొనాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి. ఇక్కడ వ్యాపారాలన్నీ మొత్తం డౌన్ అయిపోయిందండి. నిన్నటి రోజు గోల్డ్ మెడల్ షాప్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచారండి, బాలీవుడ్ స్టార్ని తీసుకొచ్చారండి. ఏంటండి అంటే ప్రభుత్వం మారిపోతుంది మేడం, ఇక బిజినెస్ డెవలప్ అయిపోతుంది అంటూ 4-5 బ్రాంచులు పెట్టేసుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మారిపోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. చుట్టుపక్కల మళ్ళీ రేట్లు పెరిగిపోతుంది. 3 క్యాపిటల్స్ అంటూ వైజాగ్లో భూమి పెంచడానికి, అంటే వైజాగ్లో రేట్లు పెంచడానికి కోసం 3 క్యాపిటల్స్, వైజాగ్ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కానీ అసలు మా హైకోర్టు అండి, మా హైకోర్టులో 3 రాజధానుల బిల్లు ఆయన ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు. మళ్ళీ 3, 4, 5 అని ఇది ఇంకా వేయలేదండి. సో ఎవరిని మభ్యపెడుతున్నారంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు, దందాలు ఎన్ని జరుగుతున్నాయంటే మొన్న మధ్య ఎంఆర్ఓని చంపేశారు చూడండి. ఎంఆర్ఓని ఎందుకు చంపేశారండి? ఎందుకు సంతకాలు పెట్టాలి, ఎందుకు డాట్ లైన్లో? మొన్న మధ్య వైజాగ్లో ఎంపీని కూడా కిడ్నాప్ చేశారు కదండి. ఎందుకండి? ఆక్రమిత ల్యాండ్స్, కబ్జా ల్యాండ్స్. సో సొసైటీ భూములు, మాతృశ్రీ భూములు, కబ్జా భూములు, దస్పల్లా భూములు, ప్రతిదీ గల్లంత అయిపోతుందండి.